హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ పెసరపప్పు మురుకులు. కేవలం 1 కప్పు పెసరపప్పుతో 1 కేజీ మురుకులని చాలా ఈజీగా చేసుకోవచ్చు. రెగ్యులర్గా చేసుకునే మురుకుల కంటే ఈ మురుకులు చాలా డిఫరెంట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఎంతో క్రిస్పీగా, టేస్టీగా ఉండే ఈ మురుకులని ఎలా చేసుకోవాలో చూద్దామా? ఈ రెసిపీ కోసం నేను 1 కప్పు పెసరపప్పుని తీసుకున్నానండి. ఇది సుమారుగా 200 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఈ పెసరపప్పుని కుక్కర్లోకి యాడ్ చేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. తరువాత 1 కప్పు పెసరపప్పుకి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లోని ఆవిరి మొత్తం పోయే వరకు పక్కనుంచుకోవాలి. ఆవిరి మొత్తం పోయిన తరువాత మూత తీసి చూస్తే పెసరపప్పు చాలా మెత్తగా ఉడికింది కదా. ఇలా ఉడికించుకున్న పెసరపప్పుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా ఉడికించుకున్న పెసరపప్పుని కొద్దిగా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల బటర్ని యాడ్ చేసుకొని ఎక్కడ బరక లేకుండా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన పెసరపప్పుని కూడా మరొక టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. తరువాత ఇందులో 3 కప్పుల బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. తరువాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ మిరియాల పొడి, ఈ ప్లేస్లో మీరు కారాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ వాము, 2 టేబుల్ స్పూన్ల నల్ల నువ్వులని యాడ్ చేసుకొని అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ ప్లేస్లో మీరు తెల్ల నువ్వులనైనా తీసుకోవచ్చు. ముందు వాటర్ ఏమీ యాడ్ చేయకుండా పెసరపప్పులోని తేమతోనే పిండిని బాగా కలుపుకోవాలి. అవసరమైతే 1-2 టీ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇక్కడ నేను పిండిని కలపడానికి 2 టీ స్పూన్ల వాటర్ని మాత్రమే యాడ్ చేసుకున్నానండి. ఈ మురుకుల కోసం పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా ఇలా కొంచెం సాఫ్ట్గా ఉండే విధంగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ సాఫ్ట్గా కలుపుకుంటే మురుకులు ఆయిల్ని పీల్చేస్తాయి. పిండిని ఇలా కలుపుకున్న తరువాత పిండి ఆరిపోకుండా పైనుండి తడి కాటన్ క్లాత్తో కవర్ చేసుకోవాలి. ఇప్పుడు మురుకులు చేయడం కోసం ఇలాంటి మీడియం సైజ్ హోల్స్ ఉన్న బిళ్ళని తీసుకొని మురుకుల గొట్టానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు సరిపడా పిండిని తీసుకొని మురుకుల గొట్టంలో నింపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని మీడియంగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు ఇలాంటి చిన్న స్టీల్ ప్లేట్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఇప్పుడు మీకు నచ్చిన సైజులో ఇలా మురుకుల్లా ఒత్తుకోవాలి. అంచులని ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటే మురుకులు ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటాయి. ప్లేట్పై కాకుండా ఇలా చిల్లుల గరిటెపై కూడా మురుకులని ఒత్తుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా ఆయిల్లో వేసి కూడా మురుకులని ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆయిల్కి సరిపడా మురుకులని వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కదిలించకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే ఆయిల్లో ఇలా బబుల్స్ రావడం తగ్గుతుందో అప్పుడు మురుకులని బయటికి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన మురుకులని కూడా ఫ్రై చేసుకొని తీసుకుందాం. మనం ఆల్రెడీ పెసరపప్పుని ఉడికించాము కాబట్టి ఈ మురుకులు చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే త్వరగా మాడిపోతాయి కాబట్టి నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు మురుకులు రెడీ. ఇలా కేవలం 1 కప్పు పెసరపప్పుతో 1 కేజీ మురుకులని చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారా మురుకులు ఎంత క్రిస్పీగా వచ్చాయో? టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.